మామూలుగా ప్రతి పూజా కార్యక్రమాలు ఎక్కడ పూజ చేసినా పంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు. అలాంటి టైంలో పంతులు గారు కూడా ఒక కంకణాన్ని తయారు చేసి పూజకు ముందుగా కంకణం కట్టిన తర్వాతనే పూజా కార్యక్రమం మొదలు పెడతారు. పంతులు గారు లేని పూజలు కూడా చాలామంది చేస్తారు. అంటే వ్రతాలు చేసుకుంటారు ఆడవాళ్ళు. వైభవ లక్ష్మీ వ్రతం అని, ఇంకా లక్ష్మీ వ్రతాలు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు. అంటే బ్రాహ్మణుడు పిలవకుండా తనదే తను పండితుడు లేకుండా ఇంట్లో వ్రతాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పూజ డైరెక్ట్గా మొదలు పెట్టారు. కంకణం అనేది కడతారు. కంకణం అనే ప్రాముఖ్యత చాలా పవిత్రమైంది. కానీ రోజు కంకణం కట్టుకుంటాము, కానీ ఆ కంకణం విలువ తెలియదు. కంకణం కట్టుకుంటారు, కంకణానికి పూజ చేస్తారు, కంకణంకి పూజకు ముందు కంకణాన్ని ధరిస్తారు. కానీ కంకణం ఎందుకు కట్టుకుంటున్నామో 100% చెప్తున్నాను. ఇప్పటివరకు పబ్లిక్లో ఒక 90% మందికి కంకణం ఎందుకు కట్టుకుంటామో కూడా తెలియదు. కానీ కంకణం కట్టుకుంటారు పూజకు ముందు. ఆ కంకణం కట్టుకోవడానికి వేదం, సనాతన ధర్మం, ఎప్పుడైతే మన ధర్మం పుట్టింది, మన వేదం పుట్టింది, ఇన్ని యుగాలకు ముందే మన వేదం అంటే నిశ్చలంగా ఉన్న యుగంలో నుంచి మనకి 4 యుగాలు అనేటివి ముందుగా వచ్చాయి. అవునా? ఆ ముందుగా వచ్చిన యుగాల నుంచి వస్తూ 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 కంకణం యొక్క పవిత్రత అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆ కంకణం ఎలాంటి పవిత్రతనిస్తుంది, కంకణం మనల్ని ఎలా కాపాడుతుంది, అసలు పూజకి ఎందుకు కంకణం కట్టుకోవాలి, కంకణం లేకుండా ఏదైనా పూజా కార్యక్రమం మొదలు పెట్టొచ్చా ఏమన్నా? కంకణం లేకుండా ఎలాంటి పూజా కార్యక్రమం కూడా మొదలు పెట్టడానికి మనకు వీలు లేదు. అది శాస్త్రం. ఎందుకు కట్టుకుంటున్నాము అంటే ప్రతి విఘ్నాలు, మనం మానవులు ఉన్నాం, మనకు చాలామంది శత్రువులు ఉంటారు. ఏదైనా మంచి పని చేద్దాము అని ముందరికి వెళ్తూ ఉంటే మన శత్రువులు ఆ మంచిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏమనుకుంటాం, మరి వీళ్ళు శత్రువులరా, వీళ్ళు దూరం పెడితేనే మనం ముందరికి పోగలుగుతామని చెప్పేసి ఆ శత్రువులను కాస్త దూరం పెట్టేస్తాం. పూర్వకాలంలో వచ్చేసి వేరే యుగాలు, అక్కడ దేవతలు కనబడ్డారు, రాక్షసులు కనబడ్డారు. దేవతలు ఏం చేస్తున్నారు, ఒక లోకాన్ని రక్షించుకోవడానికి, ఒక లోకం రక్షించాలి, ఆ యుగం ధర్మ పరిపాలన సాగాలి అంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉండాలి. అలా యజ్ఞాలు, యాగాలు ఎక్కడైతే జరుగుతాయో మంచిగా, అక్కడ ఆ లోకం అనేది కళ్యాణకరంగా ఉంటుంది. కాబట్టి ఆ లోకం మంచిగా సాగాలంటే దైవానుగ్రహం ఉండాలి, యజ్ఞ యాగాదులు జరగాలి. లోకం మంచిగా ఉండకుండా దరిద్రంలో ఉండాలి, ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి అని చూసేవాళ్ళు ఎవరు? రాక్షసులు. ఎప్పుడు మానవులు కానీ దేవతలు కానీ వాళ్ళు సంతోషంగా ఉండొద్దు, ఎప్పుడు ఏదో ఒక బాధలో ఉండాలి, ఏదో ఒకటి ఏమంటారు దరిద్రంలో ఉండాలి. అలా ఉండడం వలన వాళ్ళకి రాక్షసులకు ఇష్టం అన్నమాట. అంటే యజ్ఞాలు, యాగాదులు చేస్తే లోకం కళ్యాణకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? యజ్ఞానాలు, యాగాలను ఆపుతూ ఉంటుండే, ఆపడానికి ప్రయత్నం చేస్తుండే, ఆపలేదు ఇప్పటి వరకు కూడా. ఆ రాక్షసులు వచ్చేసి యజ్ఞయాగాదులను ఆపడానికి ప్రయత్నం చేస్తుండారు. అప్పుడు ఏదో ఒక దేవుడు ఒక శక్తి అవతారం ఎత్తి ఆ రాక్షస సంహారం చేసి ఆ యుగాన్ని కాపాడుకోగలిగారు. ఇది కలియుగం వచ్చేసింది. కలియుగం వచ్చిన తర్వాత కంకణం అనేది సంకల్పం మీద బేస్ చేసుకొని ఉండేది. అందరూ ఏమనుకుంటారు, కంకణం అనేది ఒకటే అనుకుంటారు. కంకణంలో ఉండే దేవుడు ఒకటే, కంకణము ఒకటే. బట్ అదే టాపిక్ వద్దామని ఇక్కడ దాకా వచ్చిన. ఎక్కడికి వచ్చింది? మనం మామూలుగా కలియుగం వచ్చేసరికి మనం దేవతలు ఉన్నారని ఎంతైతే నమ్మి మనం పూజా కార్యక్రమం చేస్తున్నాం కదా, ఆ పూజ చేసేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని ఎంతైతే నమ్ముతున్నామో ఆ దేవతలతో పాటు రాక్షసులు ఉన్నారని కూడా నమ్మాలి. కంకణం ఇప్పుడు ఆధారం ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. దాని గురించి రాక్షసులు ఏం చేస్తారంటే, ఎవరైతే పూజా కార్యక్రమం మానవులు చేస్తున్నారో ఆ పూజలను ఆపడానికి ప్రయత్నం ఎవరు చేయాలి? దుష్టగణాలు చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే పూజలు, ఆ ఇంట్లో పూజ జరుగుతుంది, నా ఇంటికే అనుకోవద్దు, ఇలా ఒక ఇంట్లో పూజ జరిగితే ఆ ఊర్లో పూజలు మొదలవుతాయి. అలా ఊర్లో పూజలు మొదలవుతే దేశంలో పూజలు మొదలవుతాయి. మొత్తం కూడా వ్యాపించి పెడతా. అంటే ఇక్కడ మొత్తము ధరిని మొత్తము కూడా వ్యాపించేది పూజా కార్యక్రమం. అలా పూజలు జరగొద్దు అంటే చిన్న పూజల నుంచే ఆపడం అనేది మొదలవుతుంది. ఆ దుష్టగణాలు చిన్న పూజల నుంచే స్టార్ట్ చేస్తాయి. కాబట్టి ఎక్కడ పూజ చేసినా చిన్నదా పెద్దదా కాదు, ఆ పూజ నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే మనకు శక్తి అవసరం. ఆ దుష్టగణాల బారి నుంచి మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? నేను పూజ చేయడానికి వెళ్తున్నాను, నేను పూజ చేయాలన్నా ఎదుటి వాళ్ళు పూజ చేయించుకోవాలన్నా ఇద్దరిని కాపాడే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిప్పుడు? ఆ కంకణము. ఆ కంకణం ఏంటి? దారము మనని ఎలా కాపాడగలుగుతుంది అనొచ్చు. అవునా? ఎవరికైనా వచ్చేది అదే కదా. ఎలా అయితే పూజలో ఒక్కొక్క పోకలు పెడతాము, కుడుకలు పెడతాము, ఒక ఆకారాన్ని పెడతాము,
ఏ ఆకారంలో ఏ దేవుణ్ణి అయితే మనం ఆహ్వానం చేస్తున్నామో ఆ దేవుణ్ణి ఆహ్వానం చేస్తున్నాం. అలానే కంకణంలో కూడా ఒక దేవుడు ఉంటాడు. కంకణం అంటే దేవుడు. ఆ కంకణంలో ఉండే దేవుడు ఎవరో తెలుసా? ఆ కంకణంలో ఉండే దేవుడు అనంతుడు అంటారు. కంకణాబంధన అధిష్టాన దేవతాయ నమః అనంతాయ నమః. అనంతుని ఆహ్వానం చేసిన తర్వాత కంకణ ధారణ చేస్తారు. ఆ కంకణం ఏం చేస్తుంది? ఇప్పుడు కంకణ ధారణ చేసుకున్న తర్వాత ఈ దుష్టగణాలు అనేటివి ఉన్నాయి, ఎక్కడైతే పూజ జరుగుతుందో వాటి చుట్టూ తిరుగుతాయి అని చెప్పాను కదా. సూది మందం సందున్న దాంట్లోకి లోపలికి వచ్చేస్తాయట. మన ఫేతుని బట్టి ఒక 100 మందినో 200 మందినో మన చుట్టూ నిలబెట్టుకున్నా ఎక్కడో ఒక దగ్గర సందు లేకుండా ఉండదు. మరి 33 కోట్ల ఇన్ని కోట్ల జీవరాశుల్లో దేనికి లేని తత్వం ఈ కంకణంలో ఉండే దేవుడికి ఉంటుంది. ఎవరా కంకణంలో ఉండే దేవుడు? అనంతుడు. అనంతుడు ఎవరు అసలు? అనంతుడు ఎక్కడ ఉంటాడు? అనంతుడు మన రోజు చూస్తూ ఉంటాం, ఈయన అనంతుడని మనకు తెలియకుండానే పూజ చేస్తూ ఉంటాం కంకణానికి. సముద్రంలో చుట్టుకొని సప్తపడగల నాగుపాము చుట్టుకొని ఉంటుంది. దానిపైన అనంతుడు విష్ణుమూర్తి శయనించి ఉంటాడు. పక్కన ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. ఆ సప్తపడగల నాగుపాముని అనంతుడు అంటారు. అనంతుని ఇందులోకి ఆహ్వానం చేసిన తర్వాత అప్పుడు ఏ పంతులు గారైనా కంకణ ధారణ చేస్తారు. మరి ఈ పామేంటి? ఇంతకంటే బలమైన జీవులు చాలా ఉన్నాయి. ఏనుగు ఉంది, సింహం ఉంది, చాలా పెద్ద జీవులు చాలా ఉన్నాయి. శాస్త్రం వేదం వాటిని ఏవిటిని ఆహ్వానం చేయకుండా కేవలం కంకణంలోకి ఒక అనంతుని ఆహ్వానం చేశాడు. ఎందుకు ఆహ్వానం చేశాడంటే ఇన్ని కోట్ల జీవరాశుల్లో దేనికి లేని తత్వము అనేది ఒక నాగుపాముకు ఉంది. అదే చుట్టుకునే తత్వం. చుట్టుకునే తత్వం గల ఏకైక జీవి ఒక నాగుపాము. అనంతాయన్మ ఆవాహ్యామి ఆసనం సమర్పయామి అనగానే సప్తపడిగల నాగుపాము వచ్చేసి మన చుట్టుకొని వలయం వేసుకొని మనని మధ్యలో వేసుకుంటుంది. ఇంకా ఇక్కడ సందు అనేది ఉండదు కదా. పైన ఆకాశము, కింద భూమి, మనం మధ్యలో ఉంటాము. ఏ దుష్టగణానికి కూడా సూది మందం సందు కూడా ఇవ్వకుండా మనం వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏంటది? మన వలయాన్ని ఏర్పాటు చేస్తుంది కంకణం అన్నమాట. అందుకనే కంకణముకున్న పవిత్రత అనేది చాలా. ఎక్కడైనా దారంలో ఇక్కడ ఒకటి దేవుడు, ఇంకో పూజలో ఇంకొక దేవుడు, ఇంకో పూజలో ఇంకొక దేవుడు అని ఏమీ ఉండదు. కంకణం అంటేనే అనంతుడు. అనంతుణ్ణి అందులోకి ఆహ్వానం చేసిన తర్వాత కంకణ ధారణ చేస్తారు. ఇంతకుముందు అడిగారు ఎలా కాపాడుతారు, ఎలా ఏ దీక్షకు ఏ కంకణం కట్టుకుంటారు. ఇదంతా కూడా కంకణం అనేది ఒకటే దేవుడు అనంతుడు ఉంటాడు. ఎలా కాపాడుతుంది, ఏ దీక్షకు ఎలా మొదలు పెట్టుకోవాలని అడిగారు. ఈ దీక్షలో కాదు, ఇప్పుడు 41 రోజులు దీక్ష వేసుకుంటున్నాం. ఏం చెప్తున్నాం? సంకల్పం ఏం చేసుకుంటున్నాము? కంకణం అనేది సంకల్పాన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది. పూజా సంకల్పం అని చెప్తాము. సత్యనారాయణ వ్రతానికి సత్యనారాయణ వ్రతం సంకల్పం చెప్తాము. సత్యనారాయణ వ్రతం మొదలయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కాపాడుతుంది ఆ కంకణం. దీక్షా కంకణాలు ఉంటాయి. అవి దీక్షా కంకణాలు ఎక్కడ మొదలవుతాయి? ఎక్కడైనా ఇప్పుడు సరస్వతి దీక్షలు వేస్తారు, అయ్యప్ప దీక్షలు వేస్తారు. మండల దీక్ష పర్యంతం మాలాధారణమహం కరిష్యే. మండల దీక్ష నేను ఈరోజు చేస్తున్నాను అని కంకణం కట్టుకుంటున్నాడు. మండల దీక్ష అయిపోయే వరకు కూడా ఆ కంకణం కాపాడుతుంది. ఇంకేముంటాయి? యాగ కంకణం అని ఉంటుంది. ఎక్కడైనా 3 రోజులు ప్రతిష్టాపనలు చేస్తారు. దేవతా ప్రతిష్టాపనలు జరిగినప్పుడు ఆ ఊరి వాళ్లకు, యజమానులకు, కూర్చుండే వాళ్ళకు కంకణాలు కడతాం. ఆ యాగములో ఎలాంటి విఘ్నాలు రాకుండా పూర్తి చేయడానికి యాగ కంకణం. ఎక్కడ కంకణమైన, దీక్షా కంకణమైన, యాగ కంకణమైన, పూజా కంకణమైన, కంకణం అనేది ఒక్కటే. కంకణంలో ఉండే దేవుడు ఒక్కటే, అనంతుడు. ఆయన దేని మీద ఆధారపడి ఉంటాడంటే మనం సంకల్పము అని చెప్పుకుంటాం. సంకల్పం లేని విద్య, సంకల్పం లేని పనులు ఇవన్నీ వ్యర్థమంటాం. ఏదైనా పని అనుకొని బయటకు వెళ్తే ఆ పనిని పూర్తి చేసుకుంటాం. సంకల్పం లేకుండా బయటకు వెళ్ళామనుకో ఎటు తిరుగుతామో తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా సంకల్పం దాన్ని బేస్ చేసుకొని కంకణం మనకుండే ఈ దారము మన మీద ఆధారపడి ఉంటుంది. దానికున్న పవిత్రత కూడా మామూలుగా మనము ఈ కంకణం గురించి చూస్తూ పోతుంటే మన కలియుగంలో పవిత్రమైన ఆలయాల కింద కొన్ని బంధనాలు అనేటివి ఉన్నాయి. సర్పబంధనాలు తెలుసు కదా, వింటారు కదా. ఇక్కడ సర్పబంధనాలు ఉన్నాయి, అక్కడ సర్పబంధనాలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ సప్తమాడిగలోని స్వామివారి కింద 7 డోర్లు ఉన్నాయి. 83కి ముందు 4 తీసేశారు. అక్కడ దాంట్లో ఎలాంటి సంపద లేదు, చిన్నగా ఏదో దొరికితే అది ట్రస్ట్కి అప్పచెప్పేసి ఇచ్చారు. ఇంకొక 3 ఉన్నాయి. దానికి 92లో సుందర్ రాజన్ అని పిటిషన్ వేశాడు. దాంట్లో సంపద ఉంటుంది, అది వెళ్ళింది. ఒకవేళ అది ఓపెన్ అవుతే అది గవర్నమెంట్కి ఇస్తే భారతదేశంకున్న దరిద్రం అంతా వాసిపోతుందని చెప్తారు. ఆయన కోర్టులో పిటిషన్ వేస్తే పర్మిషన్ ఇచ్చాడు. సరే మీరు ఓపెన్ చేయండి, దాంట్లో ఏదైనా సంపద ఉంటే అది వెళ్ళిన తర్వాత
గవర్నమెంట్కి అప్పచెప్పండి అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారో తెలుసా? పండితులు వెళ్ళారు, శాస్త్రజ్ఞులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. వీళ్ళు యజ్ఞాలు చేశారు, వాళ్ళు యజ్ఞాలు చేశారు. వెళ్ళింది వెళ్ళినట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చారు, కానీ 3 డోర్ల నుంచి ఒక్క డోర్ కూడా ఓపెన్ కాలేదు. వాటికి ఏ బంధనాలు ఉన్నాయి తెలుసా? సర్పబంధనం. నాగబంధనాలను విన్నారుగా, ఆ సర్పబంధనాలన్నీ అక్కడ ఉన్నాయి. ఎందుకు మరి పూర్వీకులు ఆ సర్పబంధనాలు అంత మంచి సంపదనంలో పెట్టి ఆ పూర్వీకులు వాటికి ఎందుకు బంధనాలు వేశారు? ఎందుకు వేశారంటే దాంట్లో ఉన్న సంపద అనంతం. ఒక బంగారు ముక్క దొరికితే ఒక అవసరాయన దగ్గర పోతే ఎంత వస్తుంది బాబు అని చెప్తే దాన్ని తూకం వేసి దీని అంచనా వేసి ఇంత వస్తుందని చెప్పగలుగుతాడు. అదే ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ సర్పబంధనాలు ఓపెన్ అయ్యి ఆ 3 డోర్లు ఓపెన్ అవుతే దాంట్లో ఉన్న సంపదను మనం అంచనా కూడా వేయలేమట. అనంతమైన సంపద. మరి అంత మంచి సంపదను ఎందుకు అందులో పెట్టి దాచిపెట్టి దానికి బంధనాలు వేశారు, వెళ్ళకుండా వేశారంటే ఏమంటారు, ఒక దేశము ఉన్నతమైన దేశము, ధనికమైన దేశము అంటే కేవలం భారతదేశం. మనం అంగట్లో ఇప్పుడు చూసామా, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు పెట్టుకొని అమ్ముతారా? అలా అంగట్లో వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, బంగారాలు ఇవన్నీ పెట్టుకొని అమ్మేవాళ్ళట. అలా అమ్మడం వలన ప్రతి ఒక్కడి కన్ను భారతదేశం పైన. వాడు రావాలా, వాడికి దోచింది వాడు రావాలా, వాడు దండయాత్ర చేయాలి, వాడికి తోచింది వాడు దోచుకొని పోవాలి, వీడు రావాలి, వీడు దండయాత్ర చేయాలి, వీడు దోచుకొని పోవాలి, దొరికిందల్లా కూడా దోచుకొని పోవడమే. అలాంటి టైంలో మన సంపద ఎటు పోవద్దు, మన పూర్వీకులు ఆ సంపద అనుభవించాలి, మన సంపద మన దగ్గరనే ఉండాలని చెప్పేసి పవిత్రమైన ఆలయాల కింద మాడికలు తీసేసి దాంట్లో మన సంపదను పెట్టి వాటికి నాగబంధనాలు వేశారు. ఆ నాగబంధనం వేయడం వలన అక్కడి నుండి ఆ బంధనాలు రాను రాను వాళ్ళ తరాలకు నేర్పించాలి కదా మంత్రాలు అనేటివి. అలా నాగమంత్రాలు అంటే నాగశాస్త్రం అనేది నేర్పించకుండా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ నాగశాస్త్రం లేదు కాబట్టి దాన్ని తీయడానికి ప్రయత్నం చేసినా, నేను వెళ్ళి ప్రయత్నం చేశాను అనుకో, వెళ్ళకపోయినా పర్లేదు, సరిగ్గా మంత్రం అంటే ఆ వెళ్ళే మంత్రం సరిగ్గా చదవకపోయినా అక్కడే చనిపోతున్నారట. కాబట్టి తీయడానికి ప్రయత్నం కూడా చేయడానికి భయం అయ్యే పరిస్థితుల్లో ఆ సంపద అక్కడ ఉంది. ఎందుకు ఉందంటే కేవలం సర్పబంధనం, నాగబంధనాలు. మరి నాగబంధనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం మన వేద ధర్మంలో ఉన్న మంత్రం, కేవలం ఒక కంకణంలో ఉన్న మంత్రాన్ని నాగశాస్త్రం తయారు చేసుకున్నారు. అంటే మన వేదంలో ఉన్న మంత్రం ఒక చిన్న మంత్రమే. ఇప్పుడు మీకు చెప్పాను కంకణం మంత్రం. ఆ కంకణం మంత్రంతోనే నాగశాస్త్రం తయారు చేసుకుని నాగబంధనాలు వేసుకున్నారు. అంటే పూజలో ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు రావద్దు, ఒక పూజ స్టార్ట్ చేస్తాం, పూజ ఎండ్ అయ్యే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూజను పవిత్రంగా పూర్తి చేయాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఈ కంకణాన్ని ఏదో పంతులు గారు వస్తారు, దారం కడతాడు, దాన్ని తీస్తారు, అక్కడ పెడతాడు, అలా అనుకోకండి. పవిత్రమైనది, అతి పవిత్రమైన కంకణ ధారణం అనేది లేకుండా ఎలాంటి పూజలు కూడా చేయరాదు. అది నిషిద్ధం, అది శాస్త్రం కూడా ఒప్పుకోదు.